హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మధు మహా వ్లాగ్స్. ఇది వచ్చేసి ఒక మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అండి. ఒక డే మొత్తంలో తీసుకున్న ర్యాండమ్ వ్లాగ్ అనమాట. అందులోనూ ఏంటి అంటే కొత్త ఇంట్లో నా ఫస్ట్ వ్లాగ్ అండి. ఇప్పుడైతే హౌస్ షిఫ్టింగ్ కోసం అనేసి అత్తమ్మ వాళ్ళు వచ్చారు అనేసి లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి. అత్తమ్మ అలాగే మా బావ వాళ్ళ పాప ఇద్దరు వచ్చారండి. ఇంకా ఈరోజు వచ్చేసి మేము ఆల్రెడీ ఇంట్లోకి వచ్చేసాము. సర్దడం కూడా ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇది ఇంట్లోకి వచ్చిన తర్వాత సెకండ్ డే వ్లాగ్ అనమాట. అంటే మేము ఫ్రైడే ఇంట్లోకి వచ్చాం. ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. ఇంకా పిల్లలు అయితే పొద్దున్నే లేచేశారు. మా పెద్ద పాప మా సువీక్ష ఇద్దరు ఫస్టే లేచేశారు. మన్య మాత్రం జస్ట్ ఇప్పుడే లేచిందండి. లేచి ఇంకా వాళ్ళ అక్కలతో జాయిన్ అయ్యి ఆడుతూ ఉందన్నమాట. ఇంక ఇక్కడ నా దగ్గర పాతింట్లో ఉన్న మొక్కలన్నీ ఇక్కడికి తెప్పించుకున్నానని చెప్పాను కదండి షిఫ్టింగ్ వ్లాగ్లో. ఇక్కడైతే నేను మొత్తం బాల్కనీలో ఇలా పెట్టాను. అక్కడ ఏదో పాతవి చెక్కలు ఉంటే ఆ చెక్కల మీద పెట్టానండి. ఈ బాల్కనీని కూడా కొంచెం మేక్ ఓవర్ లాగా చేద్దాం అనుకున్నాను. మేక్ ఓవర్ ఇన్ ద సెన్స్ మరీ గ్రాండ్గా అట్లా కాదు, కొంచెం మినిమం ఒక గ్రీన్ మ్యాట్ వేసి అలా చేద్దాం అనుకున్నాను. అది చేసిన తర్వాత కూడా చూపిస్తానండి. నేను స్నానం అది చేసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు మా అత్తయ్య పిల్లలు ఏం చేస్తున్నారో చూద్దాం రండి. అమ్మకి రెస్ట్ ఇస్తున్నారా? ఏం చేస్తున్నావు? ఏం చేయబోతున్నావు? చికెన్ రొట్టె అన్నమా? ఇది చేసింది ఎవరు? మీరా నానమ్మనా? అన్నీ వేసేసుకున్నారా? చాలే ఉంటుంది ఇంకా. ఇక్కడ అత్తమ్మ అయితే చికెన్ చేస్తున్నారండి మధ్యాహ్నం కోసం. ఎందుకు అంటే నేను కొన్ని షార్ట్స్ షూట్ చేసుకునేది ఉన్నదనమాట ఆ రోజు. ఆ షార్ట్స్ చేసుకుని వచ్చేలోపు లేట్ అయిపోతుంది అనేసి అత్తమ్మనే చికెన్ అంతా మ్యారినేట్ చేసి పెట్టేసుకొని చికెన్కి అయితే వేసేస్తున్నారు. చాలా కొద్దిగా ఆయిల్తో వంటలు చేస్తారండి. టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంటాయి. నిజం చెప్పాలంటే ఆ పాతకాలం వాళ్ళు చేసే వంటలే మరింత రుచిగా ఉంటాయండి. అత్తమైతే ముందు ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపి పెట్టేసుకొని వేసేస్తుంది అనమాట డైరెక్ట్గా. ఇంక ఇక్కడ కూరలోకి కొబ్బరి పొడి లేదంటే నేను కొబ్బరి కట్ చేస్తూ ఉన్నాను అనమాట. పిల్లలు అయితే సూపర్ డూపర్ ఎగ్జైట్మెంట్లో ఉన్నారండి. ఎందుకంటే మా సువీక్షకి మా సునందిని కలిస్తే ఇంకా ఫుల్ ఖుషి అనమాట. ఇద్దరు మస్తు ఎంజాయ్ చేస్తారు. వాళ్ళిద్దరే వాళ్ళ నానమ్మకి చెప్పారంట, పిన్నికి నువ్వు రెస్ట్ నానమ్మ, పాపం పిన్ని ఎప్పుడు చేస్తుంది కదా అంటే, నా పెద్ద బిడ్డ అవును నానమ్మ, అమ్మ ఎప్పుడు ఒక్కటే చేసుకుంటుంది కదా, నువ్వు ఈరోజు వంట చెయ్యి అని రిక్వెస్ట్ చేసుకొని మరీ చేయిస్తున్నారంట. సో ఇక్కడ రాయలసీమ స్పెషల్ మా అత్తమ్మ చేతి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంక ఇక్కడ జొన్న రొట్టెలు కూడా చేస్తున్నారండి. బేసిక్గా మన వీడియోలో మేము కర్నూలు వాళ్ళం అయినప్పటికీ రొట్టెలు అనేవి చాలా తక్కువ అండి. ఏదో ఒక్క వీడియోలో ఉంది నాకు తెలిసి, అంతే. నాకు అస్సలు రాదనమాట. అత్తమ్మ చూస్తున్నారా ఎంత పెద్దగా కొడుతున్నో, 2 చేతులతో కొట్టద్దండి జొన్న రొట్టెలు. అంత ప్రాక్టీస్ అనమాట, అంత అలవాటు. ఎన్ని రొట్టెలైనా చేస్తారు. ఇంక ఇక్కడైతే తెల్లన్నం, రొట్టెలు అలాగే చికెన్ కర్రీ అయితే చేసుకున్నామండి ఆ రోజు మధ్యాహ్నానికి. అంటే ఇంకా కొంచెం సెట్ అవ్వలేదండి, జస్ట్ వచ్చి ఒక్కరోజే కదా గడిచింది. ఇది జస్ట్ సెకండ్ డే వ్లాగే. ఇంకా తెచ్చుకునేవి అవన్నీ ఉన్నాయన్నమాట. ఏదో ఉన్న దాంట్లో అన్నట్టు చేస్తూ ఉన్నాము. ఇంకా మా పిల్లలకి పిండి చూస్తే చాలా సంతోషం. ఇక్కడ న్యూడిల్స్ చేసిందంటండి, మ్యాగీ చేసిందంట. దాంతో అదే చూపిస్తూ ఉంది. ఎంత బాగా చేసింది కదా. పిల్లలకి క్రియేటివిటీ అనేది ఇట్లాంటి విషయాల్లోనే బయటపడుతుంది అనుకుంటాను. మేమైతే ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను కదండి, మా దగ్గర ఇప్పుడు తీసుకున్న కొత్త ఇంట్లో పూజ గది సపరేట్గా లేదనేసి. సో దేవుడి గుడి కోసం మేమైతే ఇలా స్టెప్స్ లాగా చేయించుకున్నామండి. 2 స్టెప్స్ వచ్చేటట్టు. పైనంతా దేవుడి పటాలు పెట్టుకుంటాను, అలాగే కింద వచ్చేసి సుంకులమ్మ బొట్టు పెట్టుకోవడానికి అన్నట్టు 2 స్టెప్స్ అయితే చేయించుకున్నాం. అసలు ఈ మధ్యకాలంలో వుడ్ వర్క్ అనేది
చాలా కాస్ట్లీ అయిపోయిందండి. ఆ చిన్నది మాకు 5000 పడింది. మొత్తానికి లంచ్ టైం రానే వచ్చిందనమాట. ఇంకా పిల్లలు సూపర్ డూపర్ ఎగ్జైట్మెంట్లో ఉన్నారు. ఇక్కడ మా పాప ఏమడుగుతుందంటే అక్క ఏ స్కూల్ అని అడుగుతూ ఉందండి. అందుకే నేను బీవీఆర్ స్కూల్ అమ్మా అని చెప్పి బుజ్జగిచ్చి ముద్దులిచ్చి ఇంకా అందరికీ వడ్డిస్తూ ఉన్నాను అనమాట. మీలో ఎవరైనా కర్నూలులోని బీవీఆర్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నట్లయితే మాత్రం తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఇంట్లో మా ఆయన, మా మరిది వాళ్ళు, అలాగే మా మరదలు వాళ్ళు, ఇప్పుడు మా బావ పిల్లలు, అలాగే మా చిన్నత్తమ్మ వాళ్ళ మనవరాలు, వీళ్ళంతా బీవీఆర్ స్కూల్లోనే చదువుతున్నారండి. మీలో కూడా ఎవరైనా బీవీఆర్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంక ఇక్కడైతే అందరికీ వడ్డిస్తూ ఉన్నాను. చక్కగా అత్తమ్మ చేసిన యమ్మీ చికెన్ కర్రీ, జొన్న రొట్ట నిజంగా సూపర్గా ఉన్నిందండి. ఇప్పుడు ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నాకు ఆ టేస్ట్ అట్లే గుర్తొస్తుంది అనమాట. అంత బాగుంది. ఇదండి నా సింపుల్ వ్లాగ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన మధు మహా వ్లాగ్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హాయ్ అండి, లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదండి, అవుట్ షిఫ్టింగ్ అవుతున్నాము, అత్తమ్మ వస్తున్నారు అనేసి. అత్తమ్మ అయితే వచ్చారు. మేము మొత్తానికి హౌస్ కూడా షిఫ్ట్ అయిపోయాము. ఆల్రెడీ ఇంట్లో ఒక రోజు కూడా గడిచిపోయింది అనమాట. ఇది 2వ రోజు ఇంట్లోకి వచ్చిన తర్వాత. సో అత్తమ్మ ఊరి నుంచి వస్తే నా కోసం ఏం తీసుకొచ్చారనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ నా మోస్ట్ ఫేవరెట్ మామిడికాయ చట్నీ అండి. ఈ చట్నీ అంటే నాకు చాలా ఇష్టం, స్పెషల్లీ ఈ బ్రాండ్ది. అందుకే అత్తమ్మ నాకు ఇష్టం కదా అనేసి మామిడికాయ చట్నీ తీసుకొచ్చారు. పిల్లలు మా వారు ఎవ్వరు తినరండి, ఇది నా కోసం కంప్లీట్గా. ఇంకా చాలానే తీసుకొచ్చారండి అత్తమ్మ, చూపిస్తాను. ఇది వచ్చేసి జొన్న పిండి. ఆల్రెడీ నేను మొన్న కర్నూలు నుంచి వచ్చేటప్పుడే జొన్నలు తెచ్చుకున్నానండి. అయినా నేను గిర్నికి వెళ్ళి పట్టించుకొని అంత ఓపిక ఉండదని పాపం జొన్నపిండి పట్టించుకొని మరీ వచ్చారనమాట. ఇది వచ్చేసి మురుకులు పిండి అండి. పిల్లలకి స్నాక్స్ రోజు పంపిస్తుంటావు కదా, ఇంట్లో చేసినవి అయితే బాగుంటాయి. నేను మురుకులు చేసిస్తానని మురుకులు పండి పట్టించుకొచ్చారు. పిండి కజ్జికాయల కోసం గోధుమ పిండి. ఇది వచ్చేసి కజ్జికాయలు చేయడానికి, రేకులు పట్టడానికి గోధుమ పిండి అండి. ఇట్లా అన్ని నా కోసం తీసుకొచ్చారనమాట. ఇన్ని పిండిలు తెచ్చారు నా కోసం. జొన్న పిండి, అట్లే కజ్జికాయల కోసం పప్పుల పిండి, మళ్ళీ ఇక్కడికి వచ్చి మిక్సీ పట్టకుండా ఇంటి దగ్గర పప్పుల పిండి, గోధుమ పిండి, మురుకుల పిండి 3 పట్టించుకొని వచ్చేస్తారండి. ఇంకొకటి ఏంటంటే నా దగ్గర పావు లేదు, మురుకుల పావు. ఊరి దగ్గర నుంచి గుర్తుగా మురుకుల పావు కూడా వేసుకొచ్చారనమాట. అసలు పెద్దవాళ్ళు మన విషయాలన్నీ ఎంత గుర్తుపెట్టుకుంటారు కదండి, A to Z. మనమే అప్పుడప్పుడు ఇగ్నోర్ చేస్తూ ఉంటాం, కానీ వాళ్ళకి మాత్రం అన్నీ గుర్తే. అతిరసాల పాకం కూడా తీసుకొచ్చారండి. అతిరసాల పాకం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. మా అత్తమ్మ వాళ్ళు వచ్చి 2 రోజులు అయింది కదా, ఏమన్నా పాడైపోతుందని. అంటే మా సైడ్ కొంచెం అతిరసాల పాకం వేరేగా చేస్తారు, మా అత్తమ్మ వేరేగా చేస్తుంది. గోధుమ పిండి అవి కలిపి పాకం పట్టేదైతే నేను వీడియో షూట్ చేయలేకపోయినానండి. అతిరసాలు, మురుకులు అది కాల్చేది కూడా వీడియో చేస్తాను, మీ అందరికీ చూపిస్తాను అత్తమ్మ ఎంత బాగా చేస్తారో. అసలు వంటల్లో చాలా ఎక్స్పర్ట్ అండి, నిమిషాల్లో వంట చేసేస్తారనమాట. మా అత్తమ్మ వచ్చినందుకు నిజంగా నాకు హౌస్ షిఫ్టింగ్ అది చాలా ఈజీ అయిపోయిందండి. ఎందుకంటే అత్తమ్మ పిల్లల్ని చూసుకోవడం, స్నానాలు తినిపించుకోవడం అన్ని అత్తమ్మ చూసుకున్నారు. జస్ట్ క్లీనింగ్ సర్దుకోవడం మాత్రం నేను చేశాను అనమాట. లాస్ట్ టైం అప్పుడంతా నేను ఒక్కదాన్నే స్ట్రగుల్ అయ్యాను. ఈసారి అత్తమ్మ వచ్చినందుకు నిజంగా చాలా హెల్ప్ అయింది. అబ్బా సూపర్గా ఉంది ఫ్రెండ్స్, నిజంగా స్మెల్ బాగుంది. వేడివేడికి టేస్ట్ చేస్తాను. తీసి ఇంకా